ఏంటనేది కూడా ఇంకా కాస్త చెప్పేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిట్ అధికారులు ఎదుట వాంగ్మూలాన్ని అందించారు. గతంలో ఆయన ఫిర్యాదు ఇచ్చినటువంటి దానికి ఆధారం ఉందా అనేటువంటి ఆ క్వశ్చన్ ని అటు పోలీసు అధికారులు వేసినట్టు తెలుస్తోంది. సో సిట్ అధికారులు ఎదుట ఎటువంటి ఆధారాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అంటే వాళ్ళ దగ్గర అనుమానాల తాలూకు ఇది చేయడం వల్ల ఇలా జరిగిందనేటువంటి ఆధారం ఏదైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అటు సిట్ అధికారులకు అందిస్తారా? డెఫినెట్ గా తమ కదలికలకు సంబంధించి తమ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినటువంటి వాటి మీద జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకవైపు కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. ఇందాక చెప్పుకున్నట్టు గతంలోనే అటు ఎంపీ ఇప్పుడున్న ఎంపీ ఉన్నటువంటి రఘునందరావు గతంలోనే నేరుగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఒక 2-3 సార్లు కూడా ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాప్ అవుతుంది, తన కదలికల మీద కూడా నిఘా పెట్టారని చెప్పి కూడా రఘునందన్ రావు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ ఫోన్లకు సంబంధించి ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సాక్షుల్లో దాదాపుగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో కూడా దాదాపుగా 1500 నుంచి 1600 మంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాటి మీదే ఫోకస్ చేశారు. ఎందుకంటే మెయిన్ గా వాళ్ళ టార్గెట్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి సంబంధించి వారే కాకుండా ఆ వ్యక్తులే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళది కూడా చేశారు. కాబట్టి ఇందాక మనం చెప్పినట్టు ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తిగత సహాయ సిబ్బంది ఉన్నదో వాళ్ళని ఆల్రెడీ విచారణ కూడా వారికి సంబంధించి కూడా వాళ్ళ వాగ్మూలాలు కూడా సేకరించినట్టయితే తెలుస్తుంది. మరి ఈ ముగ్గురు వెళ్తే ఎందుకంటే నిన్న మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళి చేసినటువంటి బయటకు వచ్చిన తర్వాత కూడా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికట్టు బీఆర్ఎస్ లో వైపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు కాస్త నష్టం కలిగించే విధంగా కూడా చూసాం. ఆ తర్వాత కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా పంపిస్తున్నా అని చెప్పి కూడా ప్రకటించారు. ఈ ముగ్గురు నేతలు బీజేపీకి సంబంధించినటువంటి ముగ్గురు నేతలు కూడా వెళ్ళి వాగ్మూలాలు ఇస్తారు. ఎందుకంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా సిబిఐకి ఇవ్వాలి. ఎందుకంటే బీజేపీ నేతలే కాకుండా అటు జడ్జీలకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది గవర్నర్లు అయ్యారు, వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిని వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కాబట్టి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద కూడా వాళ్ళు పాల్పడి జడ్జీలకు సంబంధించి అటు గవర్నర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ చేయించినటువంటి వాళ్ళను కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తూతూ మాత్రం ఈ వ్యవహారాన్ని విడిచిపెడితే మాత్రం డెఫినెట్ గా సిబిఐకి ఇచ్చే విధంగా కూడా దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్తూనే మరొక పక్క కోర్టులో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కూడా కేసు జరుగుతా ఉంది దానికి సంబంధించి కూడా. కాబట్టి కోర్టును కూడా నమ్ముకొని బీజేపీ నేతలు ఉంటున్నారు. కాబట్టి మరి ఈ రోజు ముగ్గురు ఎంపీలు వెళ్తారా? ఎందుకంటే పబ్లిసిటీ ఒకవేళ వెళ్తే ముగ్గురు ఒకేసారి వెళ్లే అవకాశం ఉందా? బీజేపీ చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పైన గతంలో ఆరోపణలు చేసింది. అటు నిజామాబాద్ పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి అరవింద్ ధర్మపురి ప్రత్యర్థిగా కవిత కూడా ఉన్నారు. సో తనపైన కూడా చాలా ఆరోపణలు చేశారు అరవింద్ కుమార్. ఆ తర్వాత ఏకంగా దుబ్బాక ఎన్నికల్లో అయితే తనకు కంప్లీట్గా వైపౌట్ చేయాలని ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసిందని, హుజరాబాద్ బై ఎలక్షన్స్లో ఈటెల రాజేందర్ పైన ఇటువంటి ఒక ప్లాన్ బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్తున్న నేపథ్యంలో ముగ్గురు కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ పైన కక్షతో రగిలిపోతున్నారు. సో ఈ ముగ్గురు ఏకకాలంలో వెళ్ళిపోయి తమ వాంగ్మూలాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోందా? మనోజ్ ఇంకా ఎందుకంటే స్పష్టాలు ముగ్గురుని ఒకేసారి అంటే ముగ్గురు ఎంపీలు వారి వారి పనుల్లో షెడ్యూల్లో బిజీగా ఉంటారు. కాబట్టి ఎవరు ఏ టైంలో అంటే ముగ్గురు ఒకేసారి వెళ్తే కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వారికి సంబంధించి ఎందుకంటే సిట్ అధికారులు వాళ్ళకి సంబంధించి విచారణ కాదు జస్ట్ వాగ్మూలానికి పిలిచారు. కాబట్టి వీళ్ళే టైమింగ్ ఇచ్చి కూడా వెళ్ళేటువంటి అవకాశం. ఇంకొకటి సిట్టుకు సంబంధించి మాత్రం అక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఎక్కడైతే జరుగుతా ఉందో విచారణకు సంబంధించి వాగ్మూలాలు సేకరించింది అక్కడ కాకుండా మరొక చోట కూడా వీరికి సంబంధించి కూడా వీళ్ళ నుంచి వాగ్మూలం సేకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ముగ్గురు విడివిడిగా వెళ్లేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించి మాత్రం మరికొద్ది సేపట్లో పూర్తిగా క్లారిటీ ఎవరు ఏ టైంకి వెళ్తారు, ఈ రోజు వెళ్తారా రేపు వెళ్తారన్న దానిపై కూడా కాస్త క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అవుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తం మీద అటు పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ముగ్గురు ఎంపీలకి ఇటు పోలీసులు సిట్ అధికారులు పిలిచి మీ స్టేట్మెంట్ రికార్డు చేస్తాం, మీ వాంగ్మూలం అందించండి, మీ ఫోన్లు ఎలా టాప్ అయ్యావో చెప్పండి అనేటువంటి విషయం పైన ఈరోజు తీసుకోబోతుందని తెలుస్తోంది. కానీ ముగ్గురు ఎంపీలు ఏకకాలంలో వస్తారా, ఈరోజు హాజరు అవుతారా లేదా మాత్రం చూడాల్సిన అవసరమైతోంది. బీఆర్ఎస్ పార్టీ సమయంలో ఫోన్ ట్యాపింగ్కి గురయ్యామని చెప్పేటువంటి మాటల్ని చాలా మంది రాజకీయ నేతలందరూ కూడా ఆరోపించారు. కాబట్టి సుమారుగా వారందరూ కూడా విచారించే అవకాశం. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ సిట్ అధికారుల నుంచి ఒక విషయం బయటకు పొక్కింది. 2023 నవంబర్ 15వ తేదీన అంటే మరొక 15 రోజుల్లో ఎన్నికలున్నాయి. సో ఆ సమయంలో సుమారుగా ఒకే రోజున 600 మంది ఫోన్ ట్యాపింగ్ అయిందట. ఒకరు కాదు ఇద్దరు కాదు 600 మంది. అంటే దాదాపుగా
తన ప్రత్యర్థులన్నీ ఫోను ట్యాప్ అయ్యాయి. దీంట్లో ఒక సెన్సేషన్ ఏంటంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మాట, రాజకీయ వర్గాల్లో చర్చిస్తున్న ఒక మాట ఏంటంటే ఏకంగా కవిత ఫోన్ని కూడా ట్యాప్ చేశారట. మరి కవిత ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, కవిత ఫోన్ ఎవరు ట్యాప్ చేశారో తెలియాల్సిన అవసరం ఉంది. సో తాజాగా ప్రభాకర్ రావును విచారించిన తర్వాత మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈ రాజకీయ నాయకుల యొక్క విచారణ వాంగ్మూలాన్ని పూర్తిగా సిట్ అధికారులు రాబట్టిన తర్వాత దీని వెనుక ఎవరున్నారనేటువంటి కోణంలో పూర్తిగా విచారించి ఆ తర్వాత ప్రభాకర్ రావును ఆదేశించింది ఎవరు? కేటీఆర్ పైన ఆరోపణలు ఉన్నాయి, హరీష్ రావు పైన ఆరోపణలు ఉన్నాయి. అటు కేసీఆర్ ఏకంగా ఈ మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చేత అందరి ఫోన్లు ట్యాప్ చేయించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏకంగా అక్కడి వరకు వెళ్తుందా పరిస్థితి, కేవలం ప్రభాకర్ రావు వరకే ఇది క్లోజ్ అవుతుందా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ పార్టీలో ఏ మాత్రం జరిగింది, ఏ మేర జరిగింది, దీని వెనుక ఉన్నది ఎవరు, ఎవరి పేరు బయటకు వచ్చే అవకాశం ఉందనేది కామెంట్ చేయండి.